హరే శ్రీనివాస. మీ నరసింహదాస్. ప్రతినిత్యము కూడా మనము మన పాదాలను కడుక్కునే సందర్భంలో ఒక పాదాన్ని ఇంకో పాదం మీద వేసి నీళ్లు పడే సందర్భంలో ఈ పాదంతో ఇలాగా, ఈ పాదంతో ఇంకో పాదం మీద కాలు వేసి ఆ పాదాన్ని పెట్టి ఇలా రుద్దుతూ ఉంటాం. అయితే అది సరి అయినదా కాదా అంటే మనకు తెలియజేస్తారు. ఏంటంటే నపాద ప్రక్షాళనం కుర్యాత్ పాదేనైవ కదాచన, అలాగే నపాదం పాదేన అని చెప్తారు. అంటే ఎప్పుడూ కూడా పాద ప్రక్షాళన సందర్భంలో ఒక పాదాన్ని ఇంకో పాదం మీద పెట్టి ఎప్పుడూ కూడా రుద్దరాదు. ఎప్పుడూ కూడా ఇంకో పాదాన్ని ఇంకో పాదం మీద పెట్టి ఎప్పుడూ కూడా దానితో కడుక్కోవడం సరి అయినది కాదు. అందుకని ఎప్పుడూ కూడా నీళ్లు పడే సందర్భంలో ఒకే ఒక్క కాలని నీళ్ల దగ్గర పెట్టుకొని ఆ నీళ్లతో ఆ ఒక్క పాదాన్నే కడుక్కోవాలి. ఆ పాదం మీద ఇంకో పాదాన్ని వేసి రుద్దుతాను అంటే అది సరి అయినది కాదు. హరే శ్రీనివాస.